హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరీ చెఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే బ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు మీతోటి మరొక రెసిపీతో వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ముందైతే వంటకు కావాల్సినవన్నీ రెడీ చేసేసుకుని రాగి జావా అవి కాసేసానండి. ఇంకా గుడ్లు స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా కింద అయితే ఇలా చిన్నగా బుజ్జి ముగ్గు అయితే వేసేసాను. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా రైస్ అయితే అయిపోయిందండి. రాగి జావా కాసి పక్కన పెట్టేశాను. ఇంకా ఈరోజు అయితే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి. రాగి జావ అయితే తాగేసామండి. ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేశాను. బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని ఫ్రై అయిన తర్వాత 3 చిన్న ఆనియన్స్ అలాగే 2 పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 3 చిన్న చిన్న టమాటాలను కూడా చిన్నగా కట్ చేసుకుని బౌల్లోకి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని వీటిని ప్లేట్ పెట్టుకుని బాగా మగ్గించుకోవాలండి. టమాటాలు మగ్గితే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుని ఇందులోకి 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకుని సాల్ట్ చెక్ చేసుకుని ప్లేట్ పెట్టుకుని ఒక 7-8 నిమిషాల పాటు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనము ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంకా అది అయ్యేలోపు ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టేశానండి. ఇంకా కర్రీ కూడా చూసారా ఇలా బాగా కొంచెం దగ్గరగా అయిపోవాలి. ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ముందుగా మనము ఉడికించుకున్న ఎగ్స్ని కూడా ఘాట్లు పెట్టుకుని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చింతపండుతో కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తూ ఉంటాను. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయింది అనేసరికి మా వాళ్ళు ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలి అన్నారు. ఇంకేం చేస్తాను, తప్పదు కదా, పిల్లలు అడిగాక మనం చేయకుండా ఉంటామా. ఇంకా ఇక్కడ వచ్చేసి బౌల్లోకి ఒక 3 ఎగ్స్ని బ్రేక్ చేసేసుకుని కొంచెం ఉప్పు పసుపు కారం అలాగే మిరియాల పొడిని వేసుకుని బాగా బీట్ చేసేసుకుని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకోండి. అవి కొంచెం బాగా పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసేసుకొని వేరొక బౌల్లోకి తీసేసుకోండి. అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి బీన్స్ క్యారెట్ టొమాటో మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అందులోకి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుని మరలా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ను కూడా యాడ్ చేసేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనము కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చల్లటి అన్నాన్ని కూడా వేసుకుని ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం సోయా సాస్ని యాడ్ చేసేసుకుని అలాగే కొంచెం చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకుని తిరిగి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఎంతో టేస్టీగా పిల్లలు అడిగిన స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో కూడా తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇక్కడ వంట అయితే అయిపోయిందండి. ఇంకా 7:30 అయింది టైము. ఇంకా ఇక్కడ పిల్లలు వచ్చేసి టైం టేబుల్ అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా నేనైతే స్టవ్ మీద పిల్లలకి హాట్ వాటర్ పెట్టేశాను. ఇంకా ఇడ్లీ అది అయిపోయిందండి. ఇడ్లీ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి యాపిల్ అలాగే ఆరెంజ్ అయితే పెట్టేశానండి.
ఇంకా వాటర్ పోయడం అన్నీ అయిపోయాయి. ఇంకా పిల్లలకి టిఫిన్ వేసిచ్చేసి ఇంకా పాపకి జడ కూడా వేసేసానండి. ఇంకా పాప అయితే ఇక్కడ టిఫిన్ తింటూ ఉంది. ఇంకా వాళ్ళ అన్నయ్య తినేసాడు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫ్రైడే రోజు నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇంకా మెట్లు అన్నీ కడుక్కుని ఇలా ముగ్గులు అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇంట్లో పనులన్నీ అయితే అయిపోయాయండి. బౌల్స్ క్లీనింగ్ అన్నీ అయిపోయాయి. ఇంకా నా ఫ్రైడే రోజు అయితే ఎప్పుడు ఇలానే చేసుకుంటానండి. ఫెస్టివల్స్ అప్పుడైతే కొంచెం డిఫరెంట్గా చేసుకుంటాను. ఇంకా అంతకు మించి ఏముండదు. ఇంకా లంచ్ వచ్చేసి ఇంకా మేమైతే పిల్లల కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసాం కదండి, ఇంకా అది వేసుకుని తినేసాము. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఇంకా బట్టలన్నీ ఆరిపోయాయి కదా, ఇంకా అవన్నీ తెచ్చి లోపలైతే వేసేసుకుని బట్టలన్నీ మడత పెట్టేసుకున్నాను. ఇంకా అన్నీ మడత పెట్టేసుకుని ఇంకా షెల్ఫ్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. పిల్లలు వచ్చేసరికి పనులన్నీ అయిపోతే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉంటే ఇంకా చిరాగ్గా ఉంటుంది కాబట్టి పనులన్నీ ముందే కంప్లీట్ చేసేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే బట్టలు అన్నీ సర్దేస్తున్నానండి. ఎవరి షెల్ఫ్లో వాళ్ళవి బట్టలు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా బట్టలు అన్నీ సర్దేసుకునే లోపు పిల్లలు కూడా వచ్చేసారండి. ఇంకా మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టాను. ఇంకా పిల్లలకి ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ చేసి ఇచ్చేసాను. ఇంకా అందరం కూర్చొని తాగుతూ ఉన్నాము. ఇంకా అందరం బాల్కనీలో కూర్చొని ఇంకా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే తాగుతూ ఉన్నామండి. ఇంక ఇది వచ్చేసి నైట్ కంటిన్యూషన్ వీడియో. బౌల్స్ క్లీనింగ్ అన్నీ అయిపోయాయండి. ఇంకా ఆఫ్టర్నూనే నేను చిరుధాన్యాలతో చపాతీ పిండిని అయితే కలిపి పెట్టుకున్నానండి. నెక్స్ట్ వ్లాగ్లో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే పాప ఫోన్ చూస్తూ ఉందండి. ఇంకా వాళ్ళ అన్నయ్య వీడియో షూట్ చేశాడు. ఇంకా నేను కూడా ఇక్కడ చపాతీలు అయితే చేస్తూ ఉన్నానండి. హెల్త్కి చాలా మంచిది. చిరుధాన్యాలతో చపాతీ అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఇంకా మా నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బౌల్స్ క్లీనింగ్ అన్నీ అయిపోయిందండి. ఇంకా కొంచెం సేపు బయట తిరిగిన తర్వాత ఇంకా లోపలికైతే వెళ్తున్నానండి. ఇంకా పిల్లల్ని పడుకోమంటే ఇంకా డ్రాయింగ్ అయితే చేస్తూ ఉన్నారండి. వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుంటాను. వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.